ఎందుకంటే పోయినసారి వేటరాయ స్వామి కార్యక్రమం జరిగినప్పుడు శనివారం రోజు నేను ఉండలేదు, కుదరలేదు నాకు ఆ రోజు. కొంతమంది వరకు కట్టాడు అంతవరకు చేశాడు. అది 50,000 దీక్ష కూడా తీసుకొని ఉన్నాను కాబట్టి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అప్లై చేయడం, అది ఆల్మోస్ట్ 2 నెలల క్రితం అప్లై చేసాం. ప్రాసెస్ ఈఓ అపాయింట్ కాక మళ్ళీ జేఈఓ పెండింగ్, రకరకాల చిన్న చిన్న సమస్యలతో ప్రాబ్లం అయింది. ఇంకా మళ్ళీ అది సీఎంఓతో మాట్లాడి అంతా ఫాలో చేసాం. అన్నీ మంచిగా అయింది. అందుకే రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమేం చేయాలనేది కూడా మొత్తం రాసి చేస్తే ఒక కాపీ అది కూడా ఈవో పెట్టేసి దాంట్లో కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మనం చూసుకునేటట్టు అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. అట్లాగే ఏదన్నా ఒక కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కలిస్తే ఇప్పుడు ఒక 10 లక్షలు ఒక 20 లక్షలు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మనం కరెక్ట్గా ఎవరినైనా అడిగి చేయమంటారు. దానికన్నా 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా 1,000 రూపాయలు ఇచ్చినా ఒక రైస్ బ్యాగ్ ఇచ్చినా అందరూ కలిసి అందరి భాగస్వామ్యం ఉందంటే ఆ ప్రోగ్రాంలో ఉండేటటువంటి ఆనందం, సక్సెస్ అనేది వేరే అనేది నా భావన. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే 30-40 వేల మంది వచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయటం అంటే అంత చిన్న పని కాదు. అది ఇట్లాంటి దైవ కార్యక్రమం, అదేదో పొలిటికల్ మీటింగో ఇంకోటో కాదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి పొలిటికల్ వాతావరణం ఏం లేకుండా కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి ఆయన ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండేలాగా ఆ కార్యక్రమాన్ని రూపొందించాలని కమిటీ నిర్వాహకులకు అందరూ కూడా చేస్తాను. ఎటువంటి పార్టీలకు సంబంధించిన ఇది లేదు. 100% చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏ పని చేసినా కూడా ఇట్లాంటి పనుల్లో ఖచ్చితంగా మనం ఆ దైవంతో నిండి ఉండి చేస్తాము అని నిరూపించేలాగా సక్సెస్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పనేసి అందరికీ నా సూచన చేస్తున్నాను. 100% మా సైడ్ నుంచి పిఎస్ఎం గారు కానీ, నేను కానీ, మనోహర్ గారు కానీ ఎనీ టైం ఇది రిలేటెడ్గా ఏ కార్యక్రమం ఉన్నా సరే మీరు చెప్తే భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నా తరఫున అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి తరఫున అనుకోవచ్చు, ఎవరి తరఫున కలిపి 1,05,000 రూపాయలు ఏడుకొండలవాడ వెంకటరమణ ఈరోజు మన వేటరాయ స్వామి కొండ దేవస్థానం నందు పెరటాసి మాసం మొదటి వారం అయిపోయింది. 2వ వారము 3వ వారము 5వ తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ వేటరాయ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు. అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు 30-40 వేల మంది రావచ్చని అంచనాలో ఉన్నాము. అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం. భక్తాదులకి కావలసినటువంటి నీళ్ల సౌకర్యం కానీ, ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ, ఇక్కడ పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కంచర్ల శ్రీకాంత్ గారు, మనోహర్ సారు, పిఎస్ మునరత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష. ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపాలా అనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు, ఉచిత లడ్డూ ప్రసాదము
ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు వేటరాస్వామి గుడి దగ్గర వచ్చే నెల 5వ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం, అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు. తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.